ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. కెప్టెన్సీ కోసం మీరు చేస్తున్న ఈ యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే సమయం వచ్చింది. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఈ యుద్ధంలో మీకొక భాగస్వామి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఈ బిగ్ బాస్ ఇంట్లో మొదటిసారిగా ఒకరు కాదు, ఇద్దరు కెప్టెన్లు ఉండబోతున్నారు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మరి నిన్నే సెలెక్ట్ చేశారు కదా సుమన్ గారిని, మీకు ఇప్పుడు ఎందుకు సుమన్ గారు వద్దు అంటున్నా? నాకు వీళ్ళొద్దు అనేది నా పాయింట్ కాదు, నాకు రమ్య కావాలి అనేది నా పాయింట్. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. నేను అయేషా ఉండిపోయి వాళ్ళిద్దరు వెళ్ళిపోతే మా ఇద్దరం వీక్ కంటెండర్స్ అవుతాం కదా. నేను మీరు వీక్ అనుకోవట్లేదండి బాబు. బాబు ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. రమ్యను ఇంక్లూడ్ చేయొద్దు. ఐఎమ్ టెల్లింగ్, వాళ్ళ గ్రూప్ అయిపోయారు. కాదు అయేషా, నువ్వు ఎలాగా నువ్వు డిసైడ్ చేసేస్తున్నావు. నువ్వెవడు మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? శ్రీనివాస్ అబ్బాయి డబల్ గేమ్ ప్లాన్ చేస్తున్నాడు. మనం ఏం చేసామండి? అలా మాట్లాడితే నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు. రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఎవరు ఎవరిని పార్ట్నర్గా ఎంచుకున్నారు చెప్పండి. అయేషా, మాధురి. ఆకుల్లాకేవాడికి మూతుల్లాకేవాడు తోడని ఎంత మంచి కాంబినేషన్. చాలా బాధ పెట్టారు. నేను డిస్కస్ చేస్తాను. అస్సలు వద్దు నాకు, అస్సలు రియల్లీ ఐ హర్ట్. ఇంటెన్షన్స్ నాకు ఎవరి ఇంటెన్షన్స్ ఇక్కడ సంబంధం లేదు, కానీ హౌస్ లో నీ ఇంటెన్షన్స్ తో నాకు సంబంధం. ఒక సపోర్ట్ ఉంది అనుకున్నాను, టుడే ఐ లాస్ట్. నమ్మానమ్మా, నమ్మకాన్ని ఒమ్ము చేసావురా. ఎక్స్ప్లెనేషన్ కాదు, ఏం జరిగిందో చెప్తే ఓకే. ఫస్ట్ ఇలా అనుకున్నారు, దాన్ని బట్టి సింగిల్ గా వచ్చాను, సింగిల్ గా ఫైట్ చేసుకుని పోతాయి. నేను వీకోల్ కాదు, నేను ఇవ్వడం కాదు. అదే గౌరవ్ నాకు వద్దంటున్నాడు వచ్చి నా దగ్గర కూర్చొని. వాడు పిచ్చోడు, వాడు తర్వాత కానీ నాకు వద్దు, ఒకవేళ సపోర్ట్ కావాలన్నా మీరు నాకు చేయలేరు, నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది, మీతో ఉంటే నేను ఓడిపోతాను, నాకు మీరు వద్దు అని చెప్పాడు. నాకు మరి అంత కాకరపోతుగడ్లా కనిపిస్తున్నానా? వాడైతే నాకు కెప్టెన్ అవ్వాలని లేదు, నేను అడుగుతాను చెప్పమని చెప్తా. వాడైతే నాకు కెప్టెన్ అవ్వాలని లేదు, నేను అడుగుతాను చెప్పమని చెప్తా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వస్తుంది ఒక్క నిమిషం. 1 3 ఇలానే కదా, కిందకి కాదా? రాట్లేదే ఇదేంటి కీ తీసుకెళ్ళాలా? పింక్. ఓ కీ 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 ఓ కీ. ఎక్కడ కీ? ఎక్కడ కీ? కీ దొరకట్లే. ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి దొబ్బించుకుంటాయి. అయిపోయింది 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 అయిపోయింది. సార్ కానీ సార్, మీ కాళ్ళు డన్లప్ టైర్లా గుర్రపు కాళ్ళ పిచ్చి కుక్క జరిగినట్టు అలా పరిగెట్టారు సార్. సాధించాడు అన్న, చంపుతా అనుకున్నావు. అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. ఏం చేసావు అయేషా? ఎందుకురా కుక్కలాగా రుస్తావు? ఇట్స్ ఓకే, లీవ్. ఇట్స్ ఓకే, లీవ్. సాయి, ఏదో ఒకటి మాట్లాడరా. నువ్వు అసలు తీసుకున్నావు, లోపలికి వచ్చావు తెలీదు. నేనైతే మిడిల్లో ఉన్నా, కరెక్ట్ గా మిడిల్లో ఉన్నా నేను. ఇంకా ఎంతసేపు రా ఇలాగే పట్టుకుని ఉంచోవడం? ఉండవయ్యా, నా కన్ను వల్ల పోయింది సరిగా మాట్లాడేం అర్థం కావట్లా. లీవ్ ఇట్ మా. నేను ఫస్ట్ వచ్చాను
బాధలు తిరిందా అరవకో మొన్న నాకు ఇలాగే కాలింది. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్, ఇట్స్ గేమ్ కదా. ఓకే లీవ్ ఇట్. ఏమైందన్నా? ఏమైందంట? ఏమైంది? మాడిపోయింది ఇక్కడ. నా కన్ను వల్ల పోయింది, నాకు కనపడలేదు. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు నా. ఓకే ఓకే ఓకే. నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. ఫార్మాలిటీకి సుమనన్న వాళ్ళు విన్ అయ్యారు. కాదు, మనం ఉన్నామా లేవా? మన ఇద్దరం పోయామా? ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఐషా, ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. ఏంటి ఎందుకు అలా చేస్తున్నావు? నువ్వు బోల్డ్ ఉన్నారా? నన్ను ఇగో రేయ్, నువ్వు పావలాగా 10 రూపాయలు చేస్తున్నావు. సార్ చేసి నువ్వు అవరాక్షన్ చాలు వచ్చాయి. ఫస్ట్ వెళ్ళిన పర్సన్ నువ్వే, ఫస్ట్ కనుక్కున్న పర్సన్ నువ్వే, ఫస్ట్ ఓపెన్ చేసిన పర్సన్ నువ్వే. ఓకే, అది జస్ట్ చిన్న బ్యాడ్ లక్ అంతే. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. కోడ్ తీసుకుంది కానీ ఓపెన్ చేయలేకపోయింది. పాపం తన మిస్టేక్ కాదు అది, కంప్లీట్ గా తనకి సైట్ ఉంది. పాపం తనకి ఇంకేం అనడానికి లేదు. ఓకే, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన టైప్ లో అయింది అది. రిపీట్ చేయి, డోంట్ వెయిట్ ఫర్ మీ. ఎందుకు? ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. సుమన్, గౌరవ్, ఎస్ బిగ్ బాస్. మీరిద్దరూ బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్స్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు అధ్యక్ష సుమన్ శెట్టి నేను నీతిగా అరే భయ్ ఏంట్రా మీరు ఇలాగా జస్ట్ వన్ గేమ్. ఒక్కదానికే ఎలా అలవాయాలా కూర్చో. నేను వచ్చిన లాస్ట్ వచ్చిన వాడు లాస్ట్, అది తెలుసా? ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? అది కనిపించక తీసుకోవడం అనేది. నా కన్ను వల్ల తప్పింది అంతే. నా కన్ను మాత్రం సరిగా ఉంటే నువ్వు ఏంటి ఇప్పుడు? ఏంటి ఆ బిల్డప్? నాకు అందరు కలిసి ఒక క్లాప్ కొట్టండి. క్లాప్స్ బా. అంతే, నెక్స్ట్ వీక్ ఉంది కదా, ఒక వీక్ మీకు, నెక్స్ట్ వీక్ నాకు. మీ దగ్గరున్న కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్ అయ్యే సమయం వచ్చింది. Oh my God. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఒకరిని మీరు నేరుగా కెప్టెన్సీ కోసం ఛాలెంజ్ చేయొచ్చు. ఎవరిని ఛాలెంజ్ చేస్తారో చెప్పండి. బిగ్ బాస్ గౌరవ్ ఛాలెంజ్ చేస్తాను. బిగ్ బాస్ సూపర్ సూపర్. అది బాగా బుచ్చా. వాట్ ఏ స్టైల్, వాట్ ఏ వాక్. పిల్లో అనుకుని సుమనాన్ని పిసికేసావు. సుమనాన్న రేంజే మారిపోయింది అబ్బా. కెప్టెన్ అయిపోయిన తర్వాత మంచి డ్రెస్, పక్కన స్టైలిష్ పాప. ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.